హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బ్రష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని చెప్తాను. కొందరు ఏంటంటే 2 టైమ్స్ చేస్తారు, కొందరు 3 టైమ్స్ చేస్తారండి. చేసేటప్పుడు ఓకే, మీరు చేయండి, అది మీ ఇష్టం అండి. బట్ నేను చెప్పేది వచ్చి బ్రష్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అయినా, సెకండ్ టైం అయినా, థర్డ్ టైం అయినా 3 టైమ్స్ బ్రష్ చేయండి. ఏంటంటే ఫస్ట్ బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ వేసుకుంటాం కదండి, పేస్ట్తో బ్రష్ చేసేసేయండి. నెక్స్ట్ ఒకసారి వాష్ చేసిన తర్వాత స్టాప్ చేయండి. స్టాప్ చేసి ఆ ఉత్త బ్రష్ అనేది ఉంటుంది కండి, వాష్ చేసిన బ్రష్, ఆ బ్రష్తో మళ్ళీ ఇంకొకసారి ఒక 2 to 3 టైమ్స్ మళ్ళీ ఒకసారి అప్లై చేయండి. ఏమైనా క్యావిటీస్ అనేవి పళ్ళలో ఇరుక్కుంటే అవి వచ్చేస్తాయని చెప్తాను. నెక్స్ట్ వచ్చి థర్డ్ టైం, మనం చిన్నప్పటి నుంచి ఎలా ఉంటామంటే అప్పట్లో బ్రష్లు అనేవి ఉండవండి, వేలుతో తోమేవాళ్ళం. వేలుతో తోమినంతసేపు పళ్ళు వరుస అనేది చాలా అందంగా బాగుండేవండి పళ్ళు. ఇప్పుడు చూసారా, కొంచెం వంకర్ టింకర్లుగా వస్తున్నాయి. సో మేబీ ఇది రీజన్ అవ్వచ్చు అని చెప్పి నా ఉద్దేశం అండి. సో మూడోసారి వేలితో ఆ చిగుళ్ళని పళ్ళు తోమినట్టే తోమండి. ఏమంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ చిగుళ్ళలో రక్త ప్రసరణ కూడా బాగా జరిగేది అనేది జరుగుతుందండి, హెల్తీగా కూడా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. సో 3 టైమ్స్, అది మీరు 3 టైమ్స్ చేసినా, బ్రష్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసినా, ఒకసారికి 3 టైమ్స్ చేయడం వల్ల క్యావిటీస్, దుర్వాసన వీటికి కొంచెం దూరంగా ఉండొచ్చు. సో పసిపిల్లల్లో కూడా ఇప్పటి నుంచే, మంత్స్ బేబీయా అట్లా నోట్లో పెట్టి వేలు పెట్టి తీస్తాము, అట్లా వాళ్ళు పెరిగే కొద్దీ 6 మంత్స్ తర్వాత నుంచి కొంచెం పళ్ళు అట్లా వేలితో తడవడానికి ట్రై చేయండి. పళ్ళు వరుస అనేది కరెక్ట్గా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. పిల్లలకే కాదండోయ్, ఇది పెద్దలకు కూడా వర్తిస్తుందండి. థ్యాంక్ యూ. మర్చిపోయానండోయ్, పళ్ళల్లో ఎప్పుడైనా నోట్లో నుంచి స్మెల్ వస్తుంది అన్న వాళ్ళు మాత్రం లైట్గా వస్తే ఇట్లా 3 పూట్ల 3 సార్లు ఇట్లా చేస్తే సరిపోతుందండి. కాకపోతే కొంతమందికి నోట్లో నుంచి స్మెల్ వస్తుంటుంది కదండి, కాబట్టి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పే సలహా ఏంటంటే లిస్ట్రిన్ అనేది 3 టైమ్స్ వాడండి. అది 5 to 10 మినిట్స్ పుక్కలిచ్చి చేయడం వల్ల నోటి నుంచి దుర్వాసన అనేది రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.